చూద్దామండి. లక్ష్మీ ప్రసాద్ హిమాయత్ నగర్ నుంచి రాస్తున్నారు. ఆలయానికి వెళ్ళేసరికి తలుపులు మూసి ఉంటే స్వామి కృప కోల్పోయినట్టేనా? ఆలయంలో స్వామి దర్శనానికి కొన్ని వేళలు ఉంటాయి. ఏదో ఉదయం 5ంటికి తెరిస్తే మధ్యాహ్నం 12 గంటల వరకు. 12 గంటలకు నివేదన చేసి హారతి ఇచ్చిన తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రం 4ంటికో 5ంటికో ఆలయం తెరవడం, దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా 12 గంటల 5 నిమిషాలకు వచ్చారు, ఆలయం మూసివేయబడింది, చాలా నిరాశగా అనిపిస్తుంది. చాలా దూరం నుంచి వచ్చాం, 5 నిమిషాల్లో ఈ దర్శనం కోల్పోయామే, అయ్యయ్యో మరే అవకాశం లేదని బాధపడతారు. బాధపడడం సహజమే, వారు దైవ దర్శనం చేసుకోవాలని కోరికతో వచ్చారు కాబట్టి. కానీ ఆగమశాస్త్రం గొప్ప మాట చెప్పింది. ఆలయంలో మూల విరాట్టులో ఏ శక్తి ఉన్నదో అది కేవలం అక్కడ మాత్రమే కాక మరొక 4 చోట్ల ఉంది అని చెప్పారు. వాటిని పంచబేరములు అంటారు ఆగమశాస్త్ర సంప్రదాయంలో. మొట్టమొదట మూల విరాట్టులో ఉన్న శక్తి ఉత్సవమూర్తుల్లో కూడా ఉంది. అందుకనే ఉత్సవమూర్తిని ఊరేగింపు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో కూడా మనం అందరం చూసేది ఉత్సవమూర్తి రూపాన్ని. మన ఇళ్లకు ఊరేగింపుగా మన ఇంటి ముందు నుంచి వచ్చేది ఉత్సవమూర్తి రూపమే. ఉత్సవమూర్తిని చూస్తే మూల విరాట్టును చూసినట్టు ఎలాగా అంటే కుదరదు. మూల విరాట్టులో ఉన్న శక్తిలో ఒక అంశ ఉత్సవమూర్తిలో ఉంది, ఇంకొక అంశ అర్చకుడిలో ఉంది. అందుకని అర్చకుడు కూడా భగవత్ స్వరూపం అన్నారు. ఇంకొక అంశ ఆలయంలో మనం లోపలికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి మన శిరస్సు మీద పాదుకలు ఉంచుతారు. పాదుకలు ఉంచి మనని ఆశీర్వదిస్తారంటే స్వామి పాదాలకు మనం లోబడి ఉన్నామని మనం తెలుసుకుంటాం అక్కడ. అందుకని ఆ పాదుకలు తల మీద పెడతారు. దాని ఏదో శఠారి అని, శఠకోపం అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. యథార్థంగా అవి పాదుకలు అన్నమాట. ఆ పాదుకలకు లోబడి ఉండడం అంటే స్వామి నడకకి అనుకూలంగా, స్వామి ఏ పద్ధతిలో జీవించాడో ఆ పద్ధతిలో నేను జీవిస్తాను, స్వామి ఏ పద్ధతి నిర్దేశించాడో ఆ పద్ధతిలో నేను నడుచుకుంటాను, స్వామి పాదాల పద్ధతి నేను ఉంటాను అని భక్తుడు ఒక భావాన్ని పొందడం కోసం చేసే ఏర్పాటు. ఆ పాదుకల్లో స్వామి అంశ ఉంటుంది. ఇలా మూల విరాట్టులోని అంశ, రెండవది ఉత్సవమూర్తిలో, 3 అర్చకుడిలో, 4 పాదుకలలో ఉంటుంది. అయితే ఇవన్నీ లోపలే ఉంటాయి. ఆలయం బయట ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం పైన 5వ అంశ ఉంటుంది, పరమాత్మ యొక్క అంశ. అందువల్ల ఎప్పుడైనా ఒక ఆలయానికి మనం వెళితే వేళ దాటిపోయి ఆలయం మూతపడి ఉంటే దైవ దర్శనం, దైవ అనుగ్రహం మనకు లభించలేదు, మనం పుణ్యానికి దూరం అయిపోయామని ఎవ్వరూ దిగులు పడవలసిన అవసరం లేదు. ధ్వజస్తంభాన్ని చూచినంత మాత్రాననే మూల విరాట్టులో ఏ శక్తి ఉందో ధ్వజస్తంభంలో ఆ అంశం ఉంది కాబట్టి మూల విరాట్టును చూస్తే కలిగే పుణ్యం, ఆ సంతోషం, ఆ ప్రయోజనం అది ధ్వజస్తంభ దర్శనం వల్ల కూడా కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆగమశాస్త్ర సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే ఒకవేళ ఎప్పుడైనా పొరపాటుగా ఆలయం మూతపడి ఉంటే బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు అని మనం తెలుసుకోవాలి.